ఇక్కడ చూస్తాం సమ్మక్క జీవిత చరిత్ర సంబంధించిందండి. అంటే సమ్మక్క జన్మించినటువంటి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, అది శిల్పి చేష్ట చిన్నప్పుడు. సో అదే విధంగా పెళ్లి సమయం ఉన్నప్పుడు, సో పెళ్లి సమయంలో వాళ్ళ ఊర్లో పెళ్లి జరిగే క్రమంలో ఒకరికి పాము తేలు కుడితే తేలుకు మందు వేయడానికి నాటు వైద్యం చేస్తాడు. అలా నాటు వైద్యం చేసేది. సో అలా ఏదైనా మహిమ వాళ్ళ శక్తి రూపంలో ఉన్నదని చెప్పేసి ఆ గ్రామస్తులు వాళ్ళు అనుకోవడంతో ఆ సమ్మక్క మళ్ళీ అడవికి వనప్రవేశం వెళ్ళిపోతాను. ఆ తర్వాత లాస్ట్ గ్యాలరీ ఏంటంటే చిలకలూటకి వెళ్ళేసేసి కుంకుమపల్లి రూపంలోకి సమ్మక్క గద్దె మీదకి తీసుకురావడానికి నిదర్శనం ఉన్నాను. ఇలా ఇది నిలువెత్తు మొక్కుకోవడం తులభారం అనేది ఇక్కడ పెట్టింది. బంగారాన్ని ఒక పవిత్రంగా మొక్కుతుంది, నమ్మకంతో ఉండదు, ప్రయత్నం చేస్తాను. ఈ ఐరన్ కుండలు అనేది పెళ్లి సందర్భంలో మనకు సమ్మక్క పెళ్లి పైడిదరాజుకును సమ్మక్క పెళ్లి సందర్భంలో ఇవి ఐరన్ కుండలు పెట్టడం జరిగింది. అంటే జస్ట్ ఐరన్ కుండలు పెట్టారు కానీ అప్పటివి కాదు కదా? అంటే అప్పటివి కావు, అంటే దానికి ఒక నిదర్శనంగా పెట్టడం.